ప్రభుత్వం మారింది కాబట్టి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మీద నమోదైన కేసు కాబట్టి ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్యూజ్డ్. ఆ కేసు మెరిట్స్ ప్రాతిపదికగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ని సవాల్ చేస్తూ నాటి ప్రభుత్వం, నాటి సిఐడి డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కేసు మెరిట్స్ ప్రాతిపదికగానే నిర్ణయం వెలువరించడం జరిగింది తప్ప పదవులు మారినాయి, వ్యక్తులు మారారు, హోదాలు మారినాయి అని చెప్పని ఈ నిర్ణయం వెలువరించాల. అసలు ఆ కేసు నమోదు చేయటానికి వాస్తవంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసుంటే, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతిగా పాల్పడి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం బెయిల్ రాకుండా కోర్టులో వాదించగలిగే సామర్థ్యం ప్రభుత్వానికి ఉండేది.